నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు జీవనరేఖ. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. సో పురుషులలో సమస్యలు ఎలా ఉంటాయి, దీనికి సంబంధించి ఏం చెప్తూ ఉంటారు, సో ఎలాంటి జీవన విధానాలు పాటించాలి, ఆండ్రోప్లస్లో పురుషులలో లైంగిక సమస్యలకు సంబంధించి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, మనతో చెప్పేందుకు డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు ఉన్నారు. సో డాక్టర్ గారిని అడిగి సమస్యలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో డాక్టర్ గారు, చూస్తూ ఉంటాం పురుషుల్లో లైంగిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే పురుషులలో అదేవిధంగా స్త్రీలలో ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి ఏ విధమైన చికిత్సా విధానాలు ఉంటాయి? సో ఈ మధ్యకాలం మనం చూసినట్టయితే ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువగా రేజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి 100 మంది కపుల్స్లో మనం తీసుకుంటే ప్రతి దానికి మనం ఫీమేల్స్లోనే ప్రాబ్లం ఉందనుకుంటాం. కానీ ఇప్పుడు వచ్చిన రీసెంట్ అన్ని పేపర్స్ అన్ని స్టడీస్లో చెప్తున్నది అంటే మోర్ దెన్ 60% ఆఫ్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ బికాస్ ఆఫ్ ది మేల్. అంటే అంత కామన్గా రేజ్డ్ ఉంది. అది ముందులాగా స్పర్మ్ కౌంట్ లేవు ఇప్పుడు. ముందంటే ఒక 2 generations బిఫోర్ నార్మల్ స్పర్మ్ కౌంట్ 350 million ఉంటుండే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే 16 million ఉంటే నార్మల్ సరిపోతుందని అంటున్నారు. అంటే కంప్లీట్గా ఈ ఎవల్యూషన్ టైంలో ఈ స్పర్మ్ కౌంట్ తగ్గకుండా వస్తుంది బికాస్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఈ పొల్యూషన్ వల్ల కానీ. సో ఇంత హై రేజ్ ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్టిలిటీకి మేము ఎంతగానో వీఆర్ ట్రయింగ్ టు టెల్ పీపుల్ దట్ ఇన్ఫర్టిలిటీ ఇంత హై రేజ్ ఉంది, దీనికి ట్రీట్మెంట్స్ కూడా ఎట్లా ఉన్నాయి మేము వీఆర్ ఆల్ టెల్లింగ్. డాక్టర్ గారు, పినాల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు? సో ఎవరికైనా కంప్లీట్ అంగస్తమన ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు, వాళ్ళు మందులు ట్రై చేశారు, మందులు కూడా ఫెయిల్ అయినప్పుడు కూడా వాళ్ళకి షాక్వేవ్ థెరపీ లాంటి అడ్వాన్స్డ్ థెరపీస్ చేసిన తర్వాత కూడా వీళ్ళలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోతే అప్పుడు వీళ్ళకి పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తాం. సో పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది వరల్డ్లోనే మోస్ట్ అడ్వాన్స్ సర్జరీ అండి. సో దీంట్లో ఏంటంటే ఎవరికైనా అంగస్తంభన ఇష్యూస్ ఉన్నాయి, అంగం అస్సలు స్తంభించకపోతే, కంప్లీట్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే కంప్లీట్ బ్లడ్ సప్లై ఆగిపోతే అలాంటి వాళ్ళందరిలో పీనల్ ఇంప్లాంట్ సర్జరీ చేయొచ్చు. పీనల్ ఇంప్లాంట్ సర్జరీ ఒక్కసారి అంగం లోపల మేము ఇంప్లాంట్ పెట్టిన తర్వాత అది వాళ్ళ లైఫ్ టైం వాళ్ళ బాడీ లోపలనే ఉంటుంది. ఆ సర్జరీ అయినట్టు ఒక డాక్టర్కి ఒక పేషెంట్కి తప్ప వాళ్ళ భార్యలకు కూడా తెలిసే ఛాన్స్ లేదండి. అంత లోపట్లో ఉంటుంది అండ్ అంత సేఫ్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. చాలామంది దీనివల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయని చాలామంది డౌట్ పడుతుంటారు, కానీ అబ్సల్యూట్లీ యూరినరీకి దీనికి ఎటువంటి సంబంధాలు ఉండవు. డాక్టర్ గారు, కోవిడ్ తర్వాత సంతాన సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఈ మధ్య మనం వింటూ ఉన్నాం. అంటే ఇది వ్యాక్సినేషన్ ప్రభావం చూపించిందా, ఇది నిజమేనా లేదంటే ఒక అపోహ? ఈ క్వశ్చన్ నాకు ఎవ్రీడే అడుగుతారండి. డైలీ మేము వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాకు ఈ స్పర్మ్ కౌంట్ తగ్గింది అంటున్నారు. కానీ బేసిక్లీ దీంట్లో ఏంటి అంటే ఎవరికైనా కోవిడ్ వస్తే ఆ కోవిడ్ వైరస్ అనేది మన వృషణాలలో మన టెస్టిస్ లోపల ఆల్మోస్ట్ 11 to 12 months ఉంటుంది. సో దానివల్లనే ఈ స్పర్మ్ కౌంట్ తగ్గి ఉండొచ్చు. కానీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇలా వచ్చింది అనేది అయితే ఐ డోంట్ థింక్. దానికి ఎక్కడ కూడా ప్రూవెన్ థియరీస్ లేవండి. కానీ స్టిల్ పబ్లిక్లో ఒక భయం అయితే మీరు అన్నట్టు 100% భయం ఉంది. మాకు ఎవ్రీడే క్వశ్చన్ ఎవరో ఒక పేషెంట్ డైలీ మేము ఒక 40-45 పేషెంట్ చూస్తే అట్లీస్ట్ ఇద్దరైనా పేషెంట్స్ నాకు ఖచ్చితంగా ఇది చెప్తారండి, మేము వ్యాక్సిన్ తీసుకున్నాము, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్పర్మ్ కౌంట్ తగ్గింది అని. కానీ జనరలీ చూస్తే ఎక్కడ కూడా వరల్డ్ దీనికి ప్రూవెన్ థియరీ లేదు కాబట్టి వీ జనరలీ డోంట్ థింక్ ఇది దానివల్ల వచ్చిందని అయితే అపోహనే. మారుతున్న జీవనశైలి ప్రభావం అనేది సంతాన సమస్యలకు ఎంతవరకు దారితీసే అవకాశాలు ఉంటాయి? అంటే ఇప్పుడు చూస్తూ ఉంటాం, అటు సాఫ్ట్వేర్ జాబులు కానివ్వండి, ప్రతి జాబ్ కూడా ఇప్పుడు స్ట్రెస్తో కూడుకుని ఉన్నది. అంటే ఆ వర్క్ హవర్స్ కానివ్వండి, వాళ్ళకున్న టార్గెట్స్ కానివ్వండి, ఇవి అదేవిధంగా తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా, అంటే సరిగ్గా టయానికి భోజనం చేయలేకపోవటం, నిద్రలో కూడా టైమింగ్స్ అనేవి చేంజ్ అవ్వటం, వీటి వల్ల ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? దీనికి మా ఆండ్రోనైనా ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. నేను ఇవాళ 40 పేషెంట్స్ వస్తే అట్లీస్ట్ మోర్ దెన్ 20 కంటే ఎక్కువ పేషెంట్స్ ఈ సాఫ్ట్వేర్ కపుల్స్ ఉంటున్నారు. అంటే ఇదేదో తప్పులా కాదు. బేసిక్లీ ఏంటంటే వీళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్, అంటే వీళ్ళకి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ టైమింగ్స్ కానీ, వాళ్ళ షిఫ్ట్స్ టైమింగ్స్ చాలా ఫ్యామిలీస్లలో ఎట్లా ఉంటుందంటే ఒక వైఫ్ ఇంటికి వస్తే హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నారు. అంటే ఇట్స్ కంప్లీట్లీ వీళ్ళకి ఒక ప్రాపర్ సెక్షువల్ లైఫ్ కూడా వీళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది. సో దానివల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీ కావాలని వాళ్ళు ఒక టైమ్ ఇంటర్ కోర్స్ అంటాం, అంటే ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో సెక్స్ చేస్తే బెటర్ అని వాళ్ళ గైనిక్ చెప్పిన తర్వాత
సో అదే స్ట్రెస్లో ఉంటారు. ఆ స్ట్రెస్లో ఉండడం వల్ల వీళ్ళకి ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏ డే అయితే కలవాలనుకుంటారో ఆ డే హస్బెండ్స్ కాంట్ పర్ఫామ్. అంటే సడన్గా వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే ఈరోజు చేయకపోతే ప్రెగ్నెన్సీ రాదేమో అనే ఒక భయంతో వాళ్ళలో అంగస్తంభన సమస్యలు చాలా కామన్ చూస్తారు. అదంతా స్ట్రెస్ ఇండ్యూస్డ్. సో ఒక్కటి అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ టైమ్ని ఇంటర్కోర్స్ కంటే మీరు బెటర్గా చేయాల్సింది ఏంటంటే మీ పీరియడ్స్ అయిపోయిన డే నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ డే పిల్లల కోసం ట్రై చేస్తే, అది కూడా ఆల్టర్నేట్ ఎందుకు అంటే ఒక్కసారి స్పర్మ్ లోపట్లకి వెళ్ళిన తర్వాత అది 48 hours సర్వైవ్ అవుతుంది లోపట్లనే. సో 48 hours ఉంటుంది కాబట్టి ఒక డే 2 సార్లు చేసిన వేస్టే, 2 daysలో ఒకసారి చేస్తే చాలా బెటర్ అండ్ మీకు చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఒకటి ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే కొద్దిగా మీరు యోగా లాంటి థింగ్స్ స్టార్ట్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఒక్కసారి ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గితే మీ బాడీలో అన్ని హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఈ హార్మోన్ రెగ్యులేషన్ కరెక్ట్గా ఉంటే మీ స్పర్మ్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్మోకింగ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న స్టెరాయిడ్స్ ఫాస్ట్గా డీజనరేట్ అయిపోతాయి. సో దీనివల్ల మన హార్మోన్ లెవెల్స్ తగ్గుకుంటూ వస్తాయి. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే 3 to 6 months నుంచి కంప్లీట్గా స్టాప్ చేయడం చాలా బెటర్. డాక్టర్ గారు, అసలు వాసెక్టమీ ఆపరేషన్ అంటే ఏంటి, ఎవరికి ఈ ఆపరేషన్ చేస్తారు? సో ఎవరికైనా కానీ పిల్లలు వద్దనుకుంటే, ఇప్పుడు ఇంతకుముందు మెన్ ఎప్పుడు ముందడికి రాకపోతుండే ఈ సర్జరీకి వాసెక్టమీ, ఎందుకంటే దీనివల్ల ఏమైనా సెక్స్లో సమస్యలు వస్తాయని ఒక చిన్న అపోహ ఉంటుండే. కానీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఒక్కసారి స్పర్మ్ బయటకు వస్తే ఆ స్పర్మ్లో ఒకసారి సెమెన్ బయటకు వస్తే దాంట్లో స్పర్మ్స్ ఉండేది ఓన్లీ 2%, 98% రకరకాల ఫ్లూయిడ్స్ వల్ల వస్తుంది. సో మేము వాసెక్టమీ చేసిన తర్వాత ఓన్లీ ఆ 2% స్పర్మ్స్ రావడం మాత్రమే ఆగిపోతుంది. ఇది మీకు సెమెన్ వాల్యూమ్లో కానీ అంటే మీ ప్రోస్టేట్ నుంచి వచ్చే వాల్యూమ్ కానీ ఏది కూడా మారదు అండ్ మీ ఆర్గాజమ్స్ కూడా నార్మల్గా ఉంటాయి. ఈ వాసెక్టమీ ఆపరేషన్ అనేది చాలా చిన్న సర్జరీ అండి. దాంట్లో మీ వాస్ డిఫరెన్స్ అని ఉంటుంది. ఏదైతే టెస్టిస్లో ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ని బయటకి తీసుకుపోయే పైప్ లైన్ ఉంటుందో ఆ పైప్ లైన్ని చిన్న కట్ చేస్తాము. కట్ చేయడం వల్ల ఈ స్పర్మ్ అనేది అల్లకెళ్ళి బయటకు రాకుండా ఉంటుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. కానీ ఎవరైతే సర్జరీ చేయించుకున్నారో వారు అట్లీస్ట్ సర్జరీ అయిన తర్వాత ఒక 3 months ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒక స్పర్మ్ ప్రొడ్యూస్ కావడానికి మినిమం 72 days పడుతుంది అండ్ ఇవి ట్యూబ్స్లో చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. సో ఇవాళ కట్ చేసినా కానీ స్పర్మ్స్ రావచ్చు. సో 3 months వరకు అట్లీస్ట్ 2 reportsలో 0 స్పర్మ్ ఉంటేనే వాళ్ళు న్యాచురల్గా వితౌట్ కాండమ్ వాళ్ళు భార్యతో కలిస్తే చాలా బెటర్ ఉంటుంది. డాక్టర్ గారు, చాలా మందికి కాలు మీద కాలు వేసుకునే అలవాటు ఉంటుంది. సో చూస్తూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు కానీ మీటింగ్స్లో కానీ కాలు మీద కాలు వేసుకుంటూ ఉంటారు, ఇటు పురుషులు కానీ అటు మహిళలు కానీ. సో ఈ కాలు మీద కాలు వేసుకోవటం అనేది కూడా సంతాన సమస్యలకు దారితీసే అవకాశం ఉందా? ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, ఎక్కువగా ఇది వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజమంటారు? సో ఒకటండి, దీంట్లో ఒక లాజికల్ పాయింట్ ఉంది. అంటే ఏంటంటే మన టెస్టిస్ లోపట్ల స్పర్మ్ ప్రొడ్యూస్ కావాలంటే మన బాడీ టెంపరేచర్ కంటే 2 degrees తక్కువగా ఉండాలి. సో అందుకే గాడ్ ఎట్లా క్రియేట్ చేసినంటే ఈ టెస్టిస్ని మన బాడీలో లేదు, టెస్టిస్ బయట ఉంటుంది, దాన్ని మన స్క్రోటంలో ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం కాలు మీద కాలు వేసుకున్నప్పుడు అక్కడ టెంపరేచర్ రెగ్యులేట్ కాకపోవచ్చు. సో ఆల్రెడీ మన బాడీ టెంపరేచర్ లాగా ఈ టెంపరేచర్ రేజ్ అయితే స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో అందుకే ఎక్కువ టైట్ అండర్వేర్స్ వేసుకోవద్దని చెప్తాము. ఎక్కువసేపు ఈ కాలు మీద కాలు వేసుకోవడం వల్ల కొన్నిసార్లు టెంపరేచర్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. కానీ అదర్వైజ్ ఇది అంత డ్యామేజింగ్ అయితే ఉండకపోవచ్చు, కానీ టెంపరేచర్ మాత్రం ఖచ్చితంగా కూల్గా ఉండేటట్టు ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు, చూస్తూ ఉంటాం అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే క్యాన్సర్ బాధితులు పెరిగిపోతూ ఉన్నారు. సో ఈ క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత అంటే పెళ్ళి అవ్వని వాళ్ళకు కూడా క్యాన్సర్ చిన్నతనంలోనే వస్తుంది. ఈ టైంలో స్పెర్మ్ ఫ్రీజింగ్ అనేది ఒక వర్డ్ వింటూ ఉన్నాం. సో వీళ్ళు రేడియేషన్ కంటే ముందు ఆ స్పెర్మ్ని ఫ్రీజ్ చేసుకోవటం మంచిదా, లేదంటే రేడియేషన్ తర్వాత స్పెర్మ్ ఫ్రీజింగ్ చేయడానికి అసలు అవకాశాలు ఉన్నాయా? యా, ఒక్కటండి, బెస్ట్ థింగ్ మీరు అన్నట్టు బెస్ట్ థింగ్ ఇస్ ఏదైనా ముందే. ఎందుకంటే ఒక్కసారి మీకు క్యాన్సర్ డయాగ్నోస్ అయితే ఫస్ట్ అందరూ ఒకటే ఆలోచిస్తారు క్యాన్సర్ ట్రీట్మెంట్ అని. కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కిడ్స్ కావాలనుకుంటే. ఎందుకంటే ఒక్కసారి కీమోథెరపీ స్టార్ట్ చేసినా, ఒక్కసారి రేడియేషన్ థెరపీ స్టార్ట్ చేసినా కానీ ఈ స్పర్మ్ కౌంట్ 0 అయ్యే ప్రమాదం చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే ఆల్ ది కీమోథెరపీ డ్రగ్స్ చాలా అన్ని మీ స్పర్మ్ కౌంట్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి ఆర్ కంప్లీట్ 0 అయ్యే ఛాన్స్ ఉంటాయి.
రేడియేషన్ కూడా మీ టెస్టిస్ని ఖచ్చితంగా డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. సో అలాంటి ఉన్నప్పుడు జస్ట్ మీ క్యాన్సర్ డయాగ్నోస్ అయిపోతే ఒక సింపుల్ 1 శాంపుల్ ఆఫ్ స్పర్మ్ని మీరు ఫ్రీజ్ చేసుకుంటే అది మీకు నెక్స్ట్ ఎప్పుడైనా మీకు పిల్లలు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు దాని ద్వారా పిల్లల్ని కనవచ్చు. సో ఒకవేళ ఆల్రెడీ అయిపోయింది, మీరు అన్నట్టు ముందే అయిపోయింది, వాళ్ళు రేడియేషన్ స్టార్ట్ చేశారు, అట్లాంటి అప్పుడు కూడా ఇంకొక శాంపుల్ ఇచ్చి చూడండి, దాంట్లో కొద్దిపాటి స్పర్మ్స్ దొరికినా కానీ అవి చాలు పిల్లలు కావడానికి. సో అట్లా ఉన్న కూడా దాన్ని వెంటనే ఫ్రీజ్ చేయండి. ఆల్రెడీ కీమోథెరపీ స్టార్ట్ చేశారు, రేడియేషన్ థెరపీ, చాలామంది డౌట్స్ ఉంటాయండి. సో ఒకసారి రేడియేషన్ స్టార్ట్ చేసినాము, మేము స్పర్మ్ ఫ్రీజ్ చేసిన స్పర్మ్ క్వాలిటీ బాగుంటుందా, దానివల్ల బేబీలో ఏమైనా డిఫెక్ట్ ఉంటుందా, ఆల్రెడీ రేడియేషన్ ఇచ్చారు కాబట్టి. సో ఇప్పటివరకు ఎక్కడ ఎస్టాబ్లిష్డ్ రికార్డ్స్ లేవండి. దానివల్ల కూడా బేబీస్లో డిఫెక్ట్స్ వచ్చినాయి. వెరీ రేర్ బేబీలో డిఫెక్ట్స్. చాలా మందికి ఒక ఐవీఎఫ్ అంటే ఒక అపోహ ఉంటుంది, ఐవీఎఫ్ తర్వాత బేబీస్లో డిఫెక్ట్స్ వస్తాయని, కానీ ఎటువంటి డిఫెక్ట్స్ రావండి. డాక్టర్ గారు, జీరో స్పెర్మ్ టెస్టిక్యులర్ సర్జరీ అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు? సో ఇది ఎవరిలో అయినా జీరో స్పర్మ్ ఉంది అంటే వాళ్ళ స్పర్మ్ మనం అనాలిసిస్ చేసినాక దాంట్లో జీరో స్పర్మ్ ఉంటే, సో చాలామంది ఇది ఒక భయంలో పడిపోతారు, అరే జీరో స్పర్మ్ ఉంది మాకు పిల్లలు కారేమో అని. ఇంతకుముందు వారికి అలానే ఉంటుండేయండి. ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. సో మైక్రో టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అని చాలా అడ్వాన్స్ సర్జరీ చేస్తాం. సో దీంట్లో ఏంటి అంటే ఇది ఒక చాలా సింపుల్ సర్జరీ అనుకుంటున్నారు అందరూ. సో దీని గురించి కూడా మా డాక్టర్ కమ్యూనిటీస్లోనే ఎక్కువ అవగాహన లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ న్యూ సర్జరీ, ఇప్పుడు వరల్డ్లో ఇప్పుడు స్టార్ట్ అయిన సర్జరీ కాబట్టి ఇది ఒక చాలా సింపుల్ సర్జరీ. ఇట్స్ ఎ వెరీ వ్యాస్ట్ సర్జరీ, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours సర్జరీ. దాంట్లో ఏం చేస్తామంటే మేము టెస్టిస్ని కంప్లీట్గా ఓపెన్ చేసి ఒక 30 to 35x మైక్రోస్కోపీలో స్పర్మ్ని వెతకడానికి ప్రయత్నం చేస్తాం. ఇది చాలా టెక్నిక్తో కూడిన సర్జరీ, అందుకే ఇది కూడా ఎక్స్పెన్సివ్ సర్జరీ. చాలా దగ్గరలో మైక్రోటీసే అని సర్జరీ చేస్తున్నారండి, అది మైక్రోటీసే కాదు, దట్స్ సింపుల్ సర్జరీలా చేస్తున్నారు. సో కానీ డీటెయిల్డ్ మైక్రో టెస్టిక్యులర్ సర్జరీ చేసినప్పుడు స్పర్మ్ దొరికే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 50 to 70% ఉంటాయి. సో ఎవరికైనా మీకు ఒకసారి డోనర్ స్పర్మ్ అని చెప్పారు, డోనర్ స్పర్మ్కి వెళ్ళమని చెప్పారు, ఒక్కసారి మా దగ్గర రండి, నా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. మేము డోనర్ అంటే మాత్రమే డోనర్, ఓన్లీ 5% ఆఫ్ కేసెస్లో మాత్రమే డోనర్ స్పర్మ్ అవసరం అవుతుంది. 95% ఆఫ్ కేసెస్లో మనం వాళ్ళని ఆప్టిమైజ్ చేసి వాళ్ళ ఓన్ చిల్డ్రన్ని మనం ఇవ్వచ్చు. ఏది కూడా హార్ష్గా డిసిషన్ తీసుకోవద్దు, వెంటనే ఈజీగా అయిపోతుందని డోనర్కి వెళ్ళొద్దు. ప్రతి ఒక్కరికి మీ ఓన్ చైల్డ్ కావాలని ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళందరికీ ఆండ్రోనైన్ అనేది ఒక ఖచ్చితమైన ఆన్సర్. డాక్టర్ గారు, మనం చూస్తూ ఉంటాము, అంటే నార్మల్గా బాడీలో ఎక్కడ ఏ అవయవానికి సంబంధించి ప్రాబ్లం వచ్చినా నలుగురితో డిస్కస్ చేస్తూ ఉంటారు, దానికి సంబంధించి స్పెషలిస్టులను కలుస్తూ ఉంటారు. కానీ సంతాన సమస్యలకు సంబంధించి ఏదైనా సమస్య ఉందంటే వారిలో వారే కుమిలిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ టీవీ చూస్తున్న వాళ్ళు కూడా సో అంటే అది చూడాలి అన్నా కానీ ఏదో ఒక రకమైన ఇదేదో ఒక మాట్లాడకూడని సబ్జెక్ట్ లాగా చాలా మందిలో ఒక అపోహ అనేది ఉంది. సో ఈ అపోహను మీరు ఎలా పోగొడతారు? అంటే అంతా ఎడ్యుకేటెడ్ టైంలో కూడా ఈ సంతాన సమస్యలకు వచ్చేసరికి మాట్లాడాలి అంటే ఫారిన్ కంట్రీస్లో ఇది కామన్గా మాట్లాడుకునే మాట, కానీ ఇక్కడికి వచ్చేసరికి మిగిలిన అన్ని అవయవాలకు సంబంధించి మాట్లాడటానికి ఫ్రీగా ఉండే జనం ఇక్కడికి వచ్చేసరికి మాట్లాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటండి, ఇది ఏదో రోగం కాదు, ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టైంలో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి ఏం వరిగా అంటే ఇంతకు ముందు లాగా లేదండి, ఇప్పుడు కంప్లీట్ టెక్నాలజీ డ్రివెన్. సో ఇప్పుడు నాకు చాలా మంది సాఫ్ట్వేర్ వస్తారు, అరే మీరు ఇంత అడ్వాన్స్మెంట్ చేస్తారు, మా సర్జరీస్ అన్నీ సింపుల్గా చేస్తారు, ఇప్పుడు మీకే ప్రాబ్లం అయితే మేము డాక్టర్స్ అందరం వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. దీంట్లో ఏం లేదండి, ఈ ప్రాబ్లమ్స్ ఎవరిలో ఉన్నా రావచ్చు. ఒకటి కౌంట్ గురించి ఎప్పుడు భయపడొద్దు. కౌంట్స్ ఆర్ నెవర్ ఇంపార్టెంట్, ఆల్వేస్ మోటిలిటీ అండ్ మార్ఫాలజీ ఇస్ ఇంపార్టెంట్. కౌంట్స్ 1 to million ఉన్నా మీరు ఖచ్చితంగా న్యాచురల్గా ప్రయత్నం చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఈ కౌంట్ గురించి చాలామంది కౌంట్ దగ్గరకు వస్తారు, కౌంట్ తగ్గింది సార్, కౌంట్ తగ్గింది అని భయపడుతుంటారు. సో నథింగ్ టు వరీ. ఇంకోటి, ఎవరికైనా మీకు ఐయుఐ లాంటి పద్ధతులు చేయించుకోవాలంటే మీకు అట్లీస్ట్ మోటిలిటీ 30% పైన ఉంటేనే ఐయుఐ చేయించుకోండి. అంతకంటే తక్కువగా ఉంటే మీకు ఐయుఐ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వేరే దాని గురించి వరీ అవ్వద్దు. ఒకటి, ఇప్పుడు ఐవీఎఫ్ లాంటి పద్ధతులు ఏవైనా కానీ అది ఏదో డేంజరస్ పద్ధతి కాదు. ఎవరికైనా కానీ వాళ్ళకి అవసరం అంటే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది.
డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, మల్లేష్ గారు ఉప్పల్ నుంచి. మల్లేష్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నా పేరు మల్లేష్ సార్. చెప్పండి సార్. సార్ ఏం లేదు, నాకు 32 ఇయర్స్ సార్. ఓకే. 32 హలో. షుగర్ ఉన్నది సార్, పెళ్ళి 1 సంవత్సరం అవుతుంది. ఓకే. అది షుగర్ ఎఫెక్ట్ అయింది సార్. ఓకే. ఓకే. పిల్లలు అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. యా ఒకటి దీంట్లో పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదండి. షుగర్కి మీకు పిల్లలు కాకపోవడానికి ఎటువంటి సమస్య ఉండదు. చాలా వరకు డయాబెటిక్స్లో ఉన్న కామనెస్ట్ ప్రాబ్లం మేము చూసినట్టయితే అంగస్తంభన ఇష్యూస్ ఉంటాయి తప్ప పిల్లలకి కావడానికి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఒక్కసారి చిన్న స్పర్మ్ టెస్ట్ చేయించుకోండి. స్పర్మ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే ప్లీజ్ మీరు న్యాచురల్గా ట్రై చేస్తే చాలా మంచిదండి. ఖచ్చితంగా పిల్లలు అవుతారు, దాంట్లో వరి అవ్వాల్సిన అవసరం లేదు. డయాబెటీస్కి పిల్లలు కాకపోవడానికి ఎటువంటి సంబంధం లేదు. డయాబెటీస్ వల్ల జీరో స్పర్మ్ అయ్యే ప్రమాదం అసలుకే లేదు. డాక్టర్ గారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటి? ఇది ఏ వయసులో వారికి వస్తుంది? సో అగైన్ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు యంగ్స్టర్స్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా కామన్గా చూస్తున్నాం. ఎందుకంటే డ్యూ టు స్ట్రెస్. అగైన్ అన్నిటికీ మనం స్ట్రెస్ ఎందుకు అంటున్నామంటే అది ప్రూవెన్ థియరీ లాగా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, వాళ్ళకి ఫస్ట్ చేసే టెస్ట్ మేము హార్మోన్ టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ హార్మోన్స్లో అవకతవకలు ఉంటాయి. అంటే పైకి కిందికి ఉంటాయి, ఒకటి రేజ్డ్ ఉండి ఒకటి డౌన్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు హైపోగొనాడిజం అంటాం, హైపర్గొనాడిజం అంటాం. ఎవరిలో అయితే తక్కువ హార్మోన్ లెవెల్స్ ఉన్నాయి దాన్ని హైపో అంటాం, ఎక్కువగా ఉంటే హైపర్ అంటాం. సో ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గొచ్చు, లేకపోతే జీరో అయ్యే ప్రమాదం ఉంది. సో దాన్ని బట్టి మా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరికైనా తక్కువగా ఉంటే దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఎవరికైనా చాలా అన్కంట్రోల్డ్గా ఉంది, సో దాన్ని ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం. ఎవరిలో అయితే హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయో దాన్ని ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటారు. అందరు గుర్తుపెట్టుకోండి. సో అలాంటి వాళ్ళలో హార్మోన్స్ తగ్గించడానికి, మీ హార్మోన్ లెవెల్స్ తగ్గించడానికి స్టిరాయిడ్ స్టార్ట్ చేస్తాం. ఇలా స్టిరాయిడ్ స్టార్ట్ చేస్తే 20% పీపుల్లో ఇవి హార్మోన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. వీళ్ళకి మళ్ళీ న్యాచురల్గా పిల్లలు పుట్టడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, అసలు కార్డి అంటే ఏంటి? ఇది ఎవరికి సంభవిస్తుంది? దీనికి సంబంధించి ఏమైనా ఆపరేషన్ చేస్తారా? యా, కార్డ్ డే అంటే ఎవరికైనా అంగంలో బెండ్ ఉంటే, అంటే చాలా మందికి బెండ్స్ ఉంటాయండి. ఎందుకంటే మన అండర్వేర్ లోపల మనం అంగాన్ని ఎలా ప్లేస్ చేస్తామో దానివల్ల రైట్ సైడ్ అన్నా లెఫ్ట్ సైడ్ అన్నా బెండ్స్ ఉండడం చాలా కామన్గా చూస్తుంటాం. కానీ కార్డే అనే ఈ కండిషన్లో ఎలా ఉంటుందంటే అంగం మోర్ దాన్ 30 degrees బెండ్ ఉంటుంది. సో ఇలా బెండ్ ఉండడం వల్ల చాలామంది అనుకుంటారు దీనివల్ల ఏం ప్రమాదం లేదు కదా, నేను చాలా సెక్సువల్ లైఫ్లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని చాలామంది అనుకుంటారు. సో దీనివల్ల ఉన్న కామనెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అంగం క్రమేణా బెండ్ అవుతూ వస్తుంది. దీనివల్ల మీకు అంగస్తంభన ఇష్యూస్ రావచ్చు. కానీ కొన్నిసార్లు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీన్ని పినైల్ ఫ్రాక్చర్ అంటాం. అంటే ఒకవేళ మీరు సెక్స్ చేస్తున్న టైంలో సడన్గా ఇక్కడ టేర్ సౌండ్ వచ్చిన, టక్ మన సౌండ్ లాగా వచ్చినా దాని అర్థం అది టేర్ అయినట్టు. అలా టేర్ అయితే 6 గంటల లోపల మేము ఎమర్జెన్సీ సర్జరీ కింద సర్జరీ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వారి ఎవరికైనా అంగం మీకు బెండ్ కాస్త ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా దగ్గరకు ఒకసారి వచ్చి చూపించండి. దీనికి ఒక చిన్న సర్జరీ ఉంటుంది, దీన్ని కార్పోరోప్లాస్టీ అంటాం. దాంట్లో ఎక్కడ సైడ్ అయితే బెండ్ ఉందో దానికి అపోజిట్ సైడ్లో కాంట్రలేటరల్ బైండింగ్ చేయడం వల్ల మీ అంగం మళ్ళీ నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఎవరికైనా బెండ్ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కానీ ఫ్యూచర్లో అంగస్తంభన ఇష్యూస్ రావచ్చు, ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా ఆపరేషన్ చేయడం చాలా బెటర్. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, ప్రసాదరావు గారు హైదరాబాద్ నుంచి. ప్రసాదరావు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి. ప్రొడ్యూస్ అనేది వరకు అది అవుతుంది. ఇన్ కేసు ఏమన్నా 50 తర్వాత ఏమన్నా స్పెర్మ్ ప్రొడ్యూస్ ఏమన్నా తక్కువ అవుతుందా? అట్లాంటప్పుడు ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఈ నాట్ కంఫర్టబుల్ స్పెర్మ్ ప్రొడ్యూస్ కి ఏజ్ ఎంత అండి? ప్రసాదరావు గారు, మీ ఏజ్ ఎంత? 50 అంట. ఓకే. ఒకటండి, స్పర్మ్ కౌంట్ అనేది యాజ్ ఎక్స్పెక్టెడ్ యంగ్ ఏజ్లో ఖచ్చితంగా చాలా హై లెవెల్స్లో ఉంటాయి. ఒక్కసారి ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్పర్మ్ కౌంట్లో తగ్గడం చాలా కామన్గా చూస్తాం. కానీ ఎవరికైనా కానీ స్పర్మ్ కౌంట్ 70-80 క్రాస్ అయినా కూడా స్పర్మ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి.
సో దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. 50కి వచ్చినా కూడా చాలా మంది న్యాచురల్గా పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు 50 వచ్చినా కానీ స్పర్మ్ కౌంట్లో ఎటువంటి తేడాలు రాకపోవచ్చు. కొద్దిగా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, మొటిలిటీ కూడా తగ్గుతుంది. దాని తగ్గట్టు కాస్త మీ న్యాచురల్గా తీసుకునే డైట్లో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఉన్న డైట్ ఎక్కువ తీసుకోండి. అండ్ మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే స్పర్మ్ కౌంట్ కూడా న్యాచురల్గానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, అంటే చూస్తూ ఉంటాం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా లైంగిక సామర్థ్యానికి సంబంధించి రికార్డులు కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చాలామంది ఏంటి అంటే సో అవగాహన లేకుండా చాలా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల ఏమైనా దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుందా? నిజంగా ఆ ట్యాబ్లెట్స్ వాడటం వల్లే లైంగిక సామర్థ్యం పెరిగే అవకాశం ఉందంటారు? సో ఒకటండి, దీంట్లో లైంగిక సామర్థ్యం పెంచే మందులు ఉన్నా కానీ అది ఒక్కసారి మనం తీసుకోవడం అలవాటు చేస్తే అది ఆ డోసెస్ వాళ్ళకి తెలీదు. ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది తీసుకునేది హై డోసెస్ తీసుకుంటారు. ఎందుకంటే లో డోసెస్ సరిపోదని వీళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో హై డోసెస్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఒక రకమైన బాడీ పెయిన్స్ రావడం కానీ, తలనొప్పి లేవడం కానీ, పొద్దున్న లేవగానే కొద్దిగా ఫీవరిష్ ఫీలింగ్ కానీ చాలా కామన్గా చూస్తుంటాం. అండ్ సగం వరకు వీళ్ళు తీసుకునే డ్రగ్స్ వీళ్ళకు ఉన్న ప్రాబ్లం ఒకటి ఉంటుంది. చాలా కామన్గా శీఘ్రస్ఖలనానికి ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. కానీ రెండుటికి అసలు సంబంధం లేని మందు అది. అంటే ఇది ఎట్లా అంటే కడుపు నొప్పి ఉంటే తలనొప్పి మందు తీసుకున్నట్టు. సో ఒక్కటండి, ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడడం వల్ల మీకు టెకెఫెలాక్సిస్ అంటాము. అంటే ఎవరిలో అయినా ఒక రకమైన మందు ఒక టైం పీరియడ్ తర్వాత ఖచ్చితంగా పనిచేయదు. సో ఎవరికైనా ఈ మందులు మేము కూడా ఏ మందులు స్టార్ట్ చేస్తాం, కానీ చాలా లో డోస్ స్టార్ట్ చేస్తాం అండ్ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తాం. అంటే అట్లీస్ట్ 3 to 6 months వీళ్ళకి మందులు పెట్టినప్పుడు వీళ్ళ బాడీలో బ్లడ్ సప్లై అనేది డబుల్ అవుతుంది. ఈ ఫ్లో మంచిగా అవుతుంది, అంటే అంగానికి చాలా ఫ్లో బెటర్ అవుతుంది. దానివల్ల వాళ్ళ సెక్షువల్ లైఫ్ చాలా బెటర్ అవుతుంది. సో ఎవరు కూడా ఈ అన్కంట్రోల్డ్ డ్రగ్స్ని మనం తీసుకున్నప్పుడు మీకు దాని ఎంత తీసుకోవాలో తెలియదు. మీకు బాడీ మీ హైట్కి వెయిట్కి ఎంత సరిపోతుందో ఒక డాక్టరే దాన్ని కరెక్ట్గా చేయగలుగుతారు. సో ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ తీసుకోకండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. డాక్టర్ గారు, మీరు అన్నట్లు ఈ మందుల వైపు వెళ్లకుండా ఫ్రూట్స్, నట్స్, అదేవిధంగా రెగ్యులర్గా వ్యాయామాలు చేయటం వల్ల లైంగిక సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉందా? ఒకటండి, ఎవరిలో అయితే చాలా వరకు కేసెస్లో మీరు అన్నట్టు హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా అంగస్తమనం బెటర్ ఉంటుంది. ఎలా అంటే సో ఇదంతా టెస్టోస్టిరాన్ లెవెల్స్ అగైన్. సో టెస్టోస్టిరాన్ న్యాచురల్గా పెరగాలంటే సింపుల్ అండి. చాలామంది ఈ టెస్టోస్టిరాన్కి చాలా రకరకాల సప్లిమెంట్స్ గురించి ఆలోచిస్తారు. ఏం అవసరం లేదు. మీరు టీవీ చూస్తున్నారు, ఇప్పుడు న్యూస్ ఛానల్ చూస్తున్నారు, ఒక 2 kgs డంబెల్ పెట్టుకొని జస్ట్ ఒక ½ an hour టీవీ చూస్తూ మీరు మూవీ చూస్తూ ఏదైనా ఒక 2 hours మీరు డంబెల్ చేయండి. మీ మజిల్ ఒక్కసారి మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీలో టెస్టోస్టిరాన్ స్టార్ట్ అవ్వడం ప్రొడ్యూస్ అవుతుంది. మజిల్ ఎంత పంపప్ అయితే అంత టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎవరు కూడా ఈ టెస్టోస్టిరాన్ గురించి సపరేట్గా సప్లిమెంట్స్ కానీ రకరకాల ఏమీ అవసరం లేదు. న్యాచురల్గా మీరు సింపుల్గా ఒక ఇంట్లో కూర్చొని ఒక 2 kgs డంబల్ మీరు చేస్తే ఆటోమేటిక్గా మీ న్యాచురల్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా వరకు ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని తెలిసేది ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్. చాలామంది అనుకుంటారు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఉన్నాయి అంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ నార్మల్. కానీ ఎవరైతే సడన్గా ఇప్పుడు సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారో లేకపోతే వాళ్ళు హస్తప్రయోగం లాంటి రెగ్యులర్గా చేసుకుంటారో వాళ్ళలో నార్మల్ మార్నింగ్ ఎరెక్షన్స్ రాకపోవచ్చు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్టోస్టిరాన్ కొన్నిసార్లు చాలా హైగా ఉంటుంది, కొన్నిసార్లు లో అవుతుంది. మనం ఒక నార్మల్ డేలని తీసుకోండి. ఇప్పుడు మార్నింగ్ చేసిన బ్లడ్ శాంపుల్లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ టెస్ట్ చేసినప్పుడు చాలా హైగా ఉంటుంది. అదే ఆఫ్టర్నూన్ శాంపుల్స్లో టెస్టోస్టిరాన్ లో ఉంటుంది. సో ఎవరు కూడా మెడికేషన్ స్టార్ట్ చేసే ముందు ఆల్వేస్ మార్నింగ్ శాంపుల్లో మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయండి. మార్నింగ్ శాంపుల్కి ఈవినింగ్ శాంపుల్కి పెద్దగా తేడా లేకపోతే టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది స్టార్ట్ చేద్దాం. డాక్టర్ గారు, అంటే నార్మల్గా మనం చూస్తూ ఉంటాం జీవనశైలి మారటం కానీ, తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఏమవుతుంది అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 to 3 years పిల్లలు వద్దు అని చెప్పి చాలామంది దంపతులు గ్యాప్ తీసుకుంటారు. సో ట్యాబ్లెట్స్ వాడటం కానీ లేదంటే రకరకాల పద్ధతులు వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే పిల్లలు కావాలి అనుకుంటారో అప్పుడు ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి? ఈ ట్యాబ్లెట్ల దుష్ప్రభావం అనేది ఎంతవరకు ఉంటుంది? ఎక్కువ శాతము వైఫ్స్ లేడీస్ ఓసీ పిల్స్ వాడుతుంటారు. ఈ ఓసీ పిల్స్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్స్. ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల వీళ్ళకి ఆ టైంలో ఎగ్ రిలీజ్ కాకుండానో లేకపోతే ఇంప్లాంటేషన్ అవ్వకుండానో చేసే డ్రగ్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇలా కంటిన్యూస్గా ఫర్ ఎ లాంగ్ టైం వాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయండి.
సో ఎవరైనా మీరు పిల్లలు ప్లాన్ చేసుకునేది ఉంటే అట్లీస్ట్ ఒక 1 year ముందే ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ కంప్లీట్గా స్టాప్ చేయండి. ఇప్పుడు చాలామంది లేడీస్లలో ఎవరికైతే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే వాళ్ళకి ఎవరికైతే పీరియడ్ సరిగా టైంకి రావట్లేదో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వీరు ఓసీ పిల్స్ పెడతారు డాక్టర్స్, ఎందుకంటే వీళ్ళ సైకిల్స్ రెగ్యులరైజ్ కావడానికి. సో అలా రెగ్యులరైజ్ చేసిన తర్వాత దాన్ని ఆపేస్తారు. సో అలాంటి వాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఎవరికైతే అబ్సల్యూట్లీ నార్మల్ ఉంది, వీళ్ళు ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడుతున్నారు, సో అలాంటి వాళ్ళలో ఖచ్చితంగా మేము చూస్తున్నాము వీళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావడంలో కొద్ది డిలే ఉంటుంది. సో ఒక్కటండి, దెర్ ఈజ్ నో కరెక్ట్ ఏజ్ టు హ్యావ్ ఎ బేబీ. సో మీరు ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నా ఒక కిడ్నీ మీరు కనేస్తే, అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్గా అయిపోయింది, అంటే అంత ఈజీగా లేదు ప్రెగ్నెన్సీ రావడం, ఇంత ముందులా లేదు. ఇప్పుడు గ్లోబల్ కన్సెన్సస్ చెప్తా, ఒక 100 members 100 couples ఈరోజు వాళ్ళు శారీరకంగా కలిసినాక ఓన్లీ దాంట్లో 7% మెంబర్సే ప్రెగ్నెంట్ అవుతారు. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఓన్లీ 7 people ప్రెగ్నెంట్ అవుతారు. సో 93% అవ్వరు. సో అంత హై ఛాన్సెస్ ఆఫ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఎక్కువగా ఉంది. సో అలాంటప్పుడు ఎవరైతే ఎంత త్వరగా మ్యారేజ్ చేసుకుంటారో మీ ఎగ్ క్వాలిటీ, ఫీమేల్స్లో కూడా ఎగ్ క్వాలిటీ క్రమేణా తగ్గుకుంటూ వస్తుంది. మీ 20లో ఉన్న ఎగ్ క్వాలిటీ, మీ 30లో ఉన్న ఎగ్ క్వాలిటీ, 35లో ఉన్న ఎగ్ క్వాలిటీ కంప్లీట్గా తేడా ఉంటుంది. అండ్ ఇప్పుడు లేడీస్లో చాలామంది ఈ ఫ్యాషనబుల్గా హుక్కాల్ చేయడం కానీ, ఈ వేప్ చేయడం కానీ అదో పెద్ద ఫ్యాషన్ లాగా అనుకుంటారు. కానీ మేము చూసిన చాలా స్టడీస్లో చెప్పింది ఏంటంటే, మీరు ఒక 10 times వేప్ చేసినా మీ ఎగ్ క్వాలిటీ ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ది టైమ్స్ పడిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే అట్లీస్ట్ 6 months నుంచి ఖచ్చితంగా వేప్ కానీ, ఈ హుక్కాస్ కానీ, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కానీ ఆర్ నార్మల్ సిగరెట్స్ కానీ కంప్లీట్గా ఆపితే ఈ ఎగ్ క్వాలిటీ అనేది 6 months రీస్టోర్ అవుతుంది. తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా బేబీలో డిఫెక్ట్స్ రావు, అబార్షన్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. సో అలా ఎవరైనా మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఈజీగా ప్రెగ్నెంట్ అవుతారు. డాక్టర్ గారు చూస్తూ ఉంటాం, అంటే నార్మల్గా ఎప్పటి నుంచో ఉన్న అపోహ, అంటే పిల్లలు కలగట్లేదు అంటే ఆడవారిలోనే డిఫెక్ట్ ఉందని చెప్పి వారిని హాస్పిటల్కి పంపిస్తూ ఉంటాం. సో మగవారికి ఏ డిఫెక్ట్స్ లేవన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. సో అసలు మగవారిలో ఎంతవరకు డిఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది? నిజంగా అది అపోహేనా, అంటే ఆడవారికి ఎక్కువ డిఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉందంటారా? ఇది వాస్తవమా? ఇంతకు ముందు వారికి అలానే అనుకుంటుండే, ఫీమేల్స్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. చాలామంది మీరు నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ ఇదే ఒకటే మాట చెప్తారు, సార్ నాలో ఏం ప్రాబ్లం లేదు, అయినా నేను స్పర్మ్ టెస్ట్ చేయించుకొని వచ్చిన. ఒక్కటండి, ఎవరైనా పిల్లల కోసం ప్రయత్నం చేస్తే ఫస్ట్ చేయించుకోవాల్సింది టెస్ట్ మేల్స్ అండి. ఎందుకంటే మేల్ హార్మోన్స్లోనే, మేల్ స్పర్మ్లోనే చాలా తేడాలు ఈ మధ్య చూస్తున్నాం కాబట్టి. అండ్ మేము దీన్ని ఒక ప్రోగ్రామ్ లాగా చేద్దాం అనుకుంటున్నాం, అంటే ప్రివెంటివ్ హెల్త్ లాగా. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని టెస్ట్లు చేస్తున్నాం, ఇన్ని రకరకాల బ్లడ్ టెస్ట్ చేస్తున్నాం, ఒక స్పర్మ్ టెస్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు మీరు మాస్టర్ హెల్త్ చెకప్స్లలో ఒక స్పర్మ్ టెస్ట్ యాడ్ చేస్తే దానివల్ల ఒక కంపెనీకి పోయేది ఏం లేదు, దానివల్ల ఒక మేల్ ప్రిపేర్డ్ ఉంటారు. మీ స్పర్మ్లో పారామీటర్స్లో తేడాలు ఉన్నాయి, సో దానికి మనం ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి, సో ట్రీట్మెంట్ అప్పుడే తీసేసుకుంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ పెయిన్ అండ్ యాగనీ అవసరం లేదు. అంటే వాళ్ళ వైఫ్కి వాళ్ళు చెప్పుకోలేక స్పర్మ్ కౌంట్ తగ్గింది, సో ఇది ఒక కామన్ ఫైట్స్ లాగా అయిపోతుంది. సో ఏదైనా కానీ కామన్ మాస్టర్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నిట్లలో మేము అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ని మేము పర్సనల్గా రిక్వెస్ట్ చేసినాం, దీనికి ఒక స్పర్మ్ టెస్ట్ని కూడా యాడ్ చేయండి అని. సో దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. రైట్, మంచి ఆహార నియమాలు పాటిస్తూ నిత్యం వ్యాయామం చేస్తూ ఏదైనా సమస్యలుంటే ఆండ్రో9లో డాక్టర్లను, అదే లేదంటే ఆండ్రాలజీ డాక్టర్లను సంప్రదించడం వల్ల సంతాన సమస్యలు కానీ లైంగిక సమస్యలు కానీ దూరం చేసుకోవచ్చని, ఇవి కూడా మన శరీరంలో ఒక భాగంగానే పరిగణించాలి తప్ప దీనిపై అనవసరమైన అపోహలు పెంచుకోవద్దని డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి జీవనరేఖ. చూస్తూనే ఉండండి HM TV.